హాయ్ గాయ్స్, రహస్యమైన గుహ పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేసి ఉంటాము, ఒకసారి చూసేయండి. పార్ట్ 1 వీడియో ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి పార్ట్ 2 వీడియో అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని చివరి వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ముందుకు వెళ్ళిపోదాం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ లోన చూసినట్టయితే ఇలాంటి శివలింగాలు చాలా ఉంటాయి. చూడటానికైతే చాలా అద్భుతంగా ఉంటాయి. వింత వింత ఆకారాలుగా అయితే ఉంటాయి. ఒకసారి పైకి అయితే చూడండి, గుహ అనేది ఎలా వెలిసి ఉందో. ఇలాంటి చిన్న చిన్న జొన్న రుతులు అంటాం వాటిని, అలాంటివి అయితే ఉంటాయి ఇక్కడ. ఒకసారి ఇటు చూడండి గుహ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇటువైపు మీరు చూసినట్టయితే చూసారా ఎలా ఉందో. ఇది చూడ్డానికి చాలా వింతగా ఉంది కదా. ఎలా ఉందంటే హనుమంతుడు కొండనైతే ఎత్తుతాడు కదా, ఆ కొండలా ఉంది చూడండి. చాలా వింతగా అద్భుతంగా అయితే ఉంది. చూడండి, ఇక్కడైతే కొంచెం డిజైన్గా అయితే ఉంది. మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. ఇది ఎలా అంటే చెక్కినట్టుగా ఉంది. చెక్కిన శిల్పంలా ఉన్నాయి. శంఖాల్లో ఉన్నాయి. శంఖాలు బొక్కలేదు. ఏది ఎలాగెళ్తారా మీరు? ఏట్రా సైగ్ ఉంది కదా గుహ అనేది. ఎలా ఉంది? బుర్రపాడు ఉంది కదా. మామూలుగా లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూసారా, మీరు చూస్తే వాటర్ ఎలా ఉందో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మన కొత్తగా వచ్చారు చూడండి, కొద్దిగా జాగ్రత్తగా రండి. మనకు రిస్క్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇదేనే ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇటు చూడండి. చూడండి వాటర్ ఎలా ఉందో. చాలా క్లీన్గా ఉంది. ఇలాంటిది కొంచెం ఊబిమడిలా ఉంటాయి ఇక్కడ. ఇలాంటి దగ్గర దిగినట్టయితే లోనకు దిగిపోయే అవకాశం అయితే ఉంటుంది కదా. చాలా క్లీన్గా ఉంది, చల్లగా. చూడండి, పైకి మీరు చూసినట్టయితే వింత ఆకారాలు చాలా. అల్లుడు మయా ఏంటి అసలు ఎక్కడ తీసుకొచ్చేస్తురా నాయన? ఏంటో మైండ్ బ్లోయింగ్ ఉంది కదా. పిచ్చి తేలుతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే ఫ్రెండ్ చూడండి, ఇది చూసారా రాయి ఎలాగా క్లోజ్గా ఉంది కదా. అసలు వెళ్ళే దారి ఉన్నట్టే లేదు. ఇప్పుడైతే ఎలా వెళ్తామో చూసేయండి. ఈ రాయిని ఎక్కుతూనే పైకి అయితే వెళ్ళాలి. ఇది చాలా కొద్దిగా రిస్క్ అయిన పద్ధతి. జారితే మళ్ళీ కిందకి పడిపోతాం. చాలా రిస్క్ చేసి ఇప్పుడైతే ఎక్కాలి పైకి. ఎలా వెళ్తామో వీడియోని చూసేయండి. మీరంతా చేయాల్సిందే మరి. బయటికి ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళినా అంతే లాంగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళినా అంతే. మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే ఉన్నాం. ఇటువైపు వెళ్తే కొంచెం బెటర్. అందుకని మరి వచ్చింది చూసారు కదా ఎలా ఉందో. అందుకని ఇప్పుడు వెళ్దాం రండి. కొంచెం ఎక్కినప్పుడు చూసుకోండి, స్లిప్ అయ్యే అవకాశం ఉంది. స్టార్టింగ్ వాడు ఒక్కటి స్లిప్ అయినా వెనకాల వాళ్ళందరూ కొట్టుకొని వెళ్ళిపోతాం కిందకి. చాలా జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, మేము ఏ విధంగా ఎక్కుతున్నామో చాలా జాగ్రత్తగా రండి.
భయంకరంగా కూడా ఉంది. చూసారా? రండి రండి, ఒక్కసారి వస్తే మీకు ఒక సాక్ అయ్యేలాంటివి చూపిస్తాను. రండి ఇటు. కానీ అటు ఇలా చూడు. చూసారా ఎలా ఉందో? భయంకరంగా ఉంది కదా. ఒకసారి మన వీడియో చూసే వాళ్ళకు కూడా చూపిద్దాం. కొంచెం బాబాయ్ కొంచెం ముందుకెళ్ళు. పదండి, మీరు అలాగా కొంచెం చూసుకొని ఎక్కండి. జాగ్రత్త, కొంచెం జాగ్రత్త. తీసే అది తీస్తే పట్టడానికి ఇబ్బంది మే. మాయా రామాయ, నువ్వు కూడా రా. వీడియో నాకు ఇచ్చే. ఇంకో వీడియో తీయాలి కదా. చూసుకో మాయా, పడిపోతావు. ఇలాంటి దగ్గర ఎక్కేటప్పుడు చెప్పులు కొద్దిగా తీసుంటే బెటర్. ఎందుకంటే స్లిప్ అయిపోతే కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి చూస్తే అసలైన భయంకరం ఏంటో మీకైతే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ అంచులో చూడండి. అది చూడ్డానికి మీకు అంత ఎక్కువగా కనిపించకపోయినా చాలా లోతు ఉంది. అక్కడ ఎవరైనా మునిగితే మునిగిపోవచ్చు ఇంకా లోనకి. ఇంకటి ఎంతకన్నా ముందో లోనకి చెప్పలేము. అది చూసారా ఎలా ఉందో? వాటర్ అక్కడ ఉందా లేదా అన్నట్టు అనిపిస్తుంది. మరి అలా ఉంటుంది. చాలా వాటర్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఇటువైపు చూస్తే బ్లూగా, ఇంకా చాలా అది చెప్పడానికి వీలైనంతలా ఉన్నాయి. అంటే వాటరా అది లేకపోతే భూమి అన్నట్టు ఉంది నాకు అయితే. ఇక్కడ నుంచి లైవ్లో చూసిన అప్పుడు లైవ్లో చూస్తే అది చాలా లోతు ఉండి కిందనైతే ఉంది. ఇది రాయి అంచు కదా, అందుకనే అలా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి దగ్గర మనం స్లిప్ అయ్యి అటు పడిపోతే అంతే. ఇంకా అటు నుంచి ఇరికిపోతే బయటికి రాలేం, ఇంకా ఇటు వెళ్ళలేం. అందుకే ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళతో వస్తే చాలా మంచిది. అవును, అది కరెక్టే. ఎలా ఉంది అయితే మరి నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది ఏంటో నా గుండెల్లో చూసుకో, చాలా జాగ్రత్తగా ఎక్కుము. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా సూకు ఇప్పేస్తున్నాను. ఎందుకంటే స్లిప్ అయితే నాకు కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఇప్పేసి అయితే పైకి వెళ్తా ఇప్పుడు. ఏ బాబాయ్, తెలియకుండా ముందుకు వెళ్ళిపోతే అటు చాలా డేంజర్ ఏరియాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉంది. పదా చూసారా మాయగారు ఎలా ఎక్కుతున్నారో? రండి ఫ్రెండ్స్. మాయా, నువ్వు జాగ్రత్త, వీడియోగ్రాఫర్. నేను ఇక్కడికి వెళ్ళి అందుకుంటాను, అప్పుడు నువ్వు ఎక్కిరా. వస్తావా మాయా? ముందు కొంచెం వెయిట్ చేయి. చూడండి, వెనక్కి చూసినట్టయితే ఎలా ఉందో. మొత్తం చీకటి, మొత్తం ఇక్కడ నిశ్శబ్దంగా ఉంది. మేం మాట్లాడిన సౌండే మాకు రీసౌండ్గా వినిపిస్తుంది. చాలా భయంకరం. ఒక్కడిగా వస్తే ఇంకంతే, ఆడి బతికైపోద్ది. ఇక్కడ ఏమైనా మనకు పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, అసలు పట్టించుకోరు కూడా. అసలు ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు లోన వచ్చినట్టయితే. మాయా, కొంచెం చూసుకొని రా. ఉండు మా, నేను కొంచెం పైకి ఎక్కుతాను, లైట్ కొడతా. రామా, ఇప్పుడు రా, లైట్ కొట్టుంటాను రా. బ్రో ఇంత కష్టపడుతున్నావు, మేము అలాగ వస్తే మా చలి ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది. దాంతోపాటు ట్రాక్
జీవి రకాలు ఉన్నాయి చూడు. మరి ఇక్కడ ఎటు చూసినా వింత వింతగా ఉంటాయి. చాలా వింతగా ఈ గుహనైతే మరి ఎలా దేవుడు నిర్మించాడో కానీ చాలా వింత వింత అనమాట ఈ గుహ. మీరు చూసారా, ఇక్కడ నుంచి చూస్తే లోతు చూడండి ఎలా ఉందో. అటు మేము అలా అటు చూపిమయ్య లైట్ కొడుతున్నాం కదా, అలా ఆ లోన నుంచి ఇలాగైతే వచ్చి ఈ భయంకరమైన ఈ రాయి ఈ అంచు నుంచి అయితే పైకి ఎక్కాము. ఇలాగా స్లిప్ అయితే అక్కడ వాటర్ ఉంటుంది, అందులో పడిపోవచ్చు. చెప్పాలంటే ఇక్కడ నుంచి పడ్డామనుకో స్పాట్లో చనిపోవడమే. అంతే మరి చూడు ఎలా ఉంది, ఇది చాలా భయంకరంగా ఉంది. అక్కడ కూడా చాలా మునిగినా కూడా అక్కడ మునిగిపోతాం లోతు వల్ల. మేమైతే ఈ భయంకరమైన దీన్ని దాటుకొని ఇప్పుడు పైకి అయితే వచ్చాం. ఇప్పుడైతే లోనకి వెళ్దాం రండి. మరి వచ్చాం కదా బాబాయ్, అందుకే మీ అందరినీ తీసుకువచ్చాను నేను. లేకుంటే మీ అందరినీ తెచ్చి ఇక్కడ ఇరికించేస్తే ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ రండి ఒక్కసారి ఇక్కడ వస్తే మాకు ఈ చిట్టి గబ్బిలం అయితే కనిపించింది. చూడండి చూసారా గబ్బిలం ఎలా ఉంది చూడండి, పడుకొని ఉంది, చాలా చిన్నది. చాలా చిన్న కళ్ళు చూస్తున్నా చూడు. అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోనకి వెళ్దాం రండి. రండి ఫ్రెండ్స్ రండి. బాబాయ్ ఎలా ఉంది? భయంకరంగా ఉంది కదా బాబాయ్. నువ్వు అలా రా, మీకు మ్యాజిక్ నైతే చూపిస్తా. ఇలా ఆగు, అందాక ఉండు. ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఒక మ్యాజిక్ ని చూపిస్తా. బాబాయ్ నువ్వు అలా రా, నేను ఇంకోలా వస్తాను చూడండి. చూసారా ఎలా ఉంది మ్యాజిక్ అనేది? ఆ గుహలో దూరితే ఈతల గుహలో తేలుతాం ఇలాగా. జాగ్రత్త, అటు నుంచి అటు వెళ్ళిపోయావనుకో, అటు గుమ్మి ఉంది పెద్దది, అక్కడ మునిగిపోతావు. అవతల ఉంది. రండి ముందున మీకు ఒక పెద్ద ఊబి మడి లాంటిది, అలాంటిదే ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తాం రండి. జాగ్రత్త, స్కిప్ అయ్యారో అక్కడికి వెళ్ళిపోతారు. రండి ఫ్రెండ్స్. ఇదే ఈ గుమ్మే అక్కడ కనిపిస్తుంది. చూసారా అటువైపు, ఇదే ఆ ఊబి మడి అనేది. చూసారా ఎలా ఉందో? ఇదే ఆ ఊబి మడి అనేది, చాలా లోతుగా ఉంటుంది. అక్కడ దిగిపోతే అంతే ఇరికిపోతాం లోనకి దూరి. వీడియో చూసే వాళ్ళకి కనిపించదు, నాకైతే. మీరు వీడియోలో చూసినట్టయితే మీకు అంత అనిపించదేమో, ఇక్కడ రియల్గా చూసే వాళ్ళకైతే చాలా భయంకరంగా ఉంటుంది. మా వాళ్ళు అయితే దీన్ని చూసి దెబ్బకి ఏంట్రా ఇలా ఉంది అంటున్నారు మా వాళ్ళు అయితే. ఇంకా ముందుకైతే వెళ్దాం రండి. ఇక్కడైతే కొంచెం రిస్కీగా ఉంటుంది, దిగాలి కిందకు. చాలా కొద్దిగా చూసుకొని దిగాలి, లేదంటే పడిపోతాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి దిగాలి. చూసారా ఇక్కడ ఎలా ఉందో? ఇలాంటి దగ్గర సరిగ్గా దిగపోయినట్టయితే కనుక మనకు కాళ్ళు చేతులు ఇరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే దిగాలి. అమ్మ జారుగుంది కొంచెం ఇక్కడ. అమ్మ చూడండి మా వాళ్ళు ఎలా దిగుతున్నారో. మా బాయ్
బ్రో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మా బ్రో దిగింది మాత్రం బాగా రే తమ్ముడు చూసుకొని రా, పడిపోతారు. గాయ్స్, ఇంతటితో ఈ రహస్యమైన గోవా వీడియో అయితే అయిపోలేదు. వీడియో లెంత్ ఉండడం వల్ల వీడియోని 4 పార్ట్ల కింద అయితే డివైడ్ చేసాం. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. అప్పుడే మేము నెక్స్ట్ పెట్టే వీడియోస్ని మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఇక వీడియోని అయితే ముగిద్దాం. బాయ్ ఫ్రెండ్స్.